హలో అండి, నేను మీ అపర్ణ. ఈరోజు నేను గుజరాతీ ఫేమస్ డిష్ మేథీ తేప్లా ఎలా చేయాలో చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. ఒక పెద్ద కట్ట మెంతి ఆకులు, ఫ్రెష్ మెంతి ఆకులు తీసుకొని నీట్గా 3 to 4 టైమ్స్ క్లీన్ చేసుకొని, నేను వీడియోలో చూపించినట్టుగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చాప్ చేసుకోండి. తర్వాత ఒక పెద్ద బౌల్ గోధుమ పిండి, తర్వాత 1/2 కప్పు శనగపిండి, అందులోనే మనం ఫైన్గా చాప్ చేసుకున్న ఈ మెంతి ఆకులు, తర్వాత 1 కప్పు నువ్వులు, సాల్ట్ సరిపడా, అజ్వైన్ అదే వాము, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, తప్పకుండా వేయాలి, మిస్ చేయకండి. తర్వాత చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి పేస్ట్. ఎప్పుడు మన వంటలే కాకుండా అప్పుడప్పుడు వేరే స్టేట్స్ వంటలు కూడా ట్రై చేస్తే మనకు కూడా చేంజ్ ఉంటుంది కదా, సో ట్రై చేయండి. కొంచెం పసుపు, రోస్టెడ్ జీరా పౌడర్, 2 స్పూన్స్ ఆయిల్, తర్వాత 1 కప్పు పెరుగు. ఈ పెరుగు వేయడం వల్ల మనకు తేప్లా అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి. 1 స్పూన్ మిర్చి పౌడర్, అదే మనం స్పైస్ లెవెల్స్ని బట్టి మనం వేసుకోవచ్చు. ఇంకా 1 స్పూన్ ధనియాల పొడి. అన్నీ నేను చూపిస్తున్నట్టుగా మనం నార్మల్గా చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలా ఫస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలపండి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోస్తూ కన్సిస్టెన్సీని బట్టి చపాతీ పిండిలాగా జాగ్రత్తగా నీట్గా తడుపుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా ఒక 1/2 అవర్ పక్కన ఉంచితే పిండి నీట్గా నానుతుంది. ఇంగ్రీడియంట్స్, స్పైసెస్, ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. పొడిపిండి వేసి చిన్న చిన్న చపాతీలాగా, నార్మల్ చపాతీలు ఎలా రుద్దుతామో అలా రుద్దటమే. ఇంకొకటి, మనకు ఫ్రెష్ మేథీ లీవ్స్ దొరకనప్పుడు కసూరి మేథీ మీ అందరికీ ఐడియా ఉంటుంది, కొంచెం కసూరి మేథీ వేసి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను 4 చపాతీస్ అలా చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక్కొక్క చపాతీ అటు ఇటు ఆయిల్ వేసి నార్మల్ చపాతీలు డైలీ ఎలా చేస్తామో అలా చేయడమే. ఇంకా పెరుగుతో, పికిల్తో ఈ తేప్లా కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు అందరికీ నచ్చుతుంది. చాలా సాఫ్ట్గా వచ్చాయండి, చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి.